జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. స్వతంత్ర అభ్యర్థి శ్రీకాంత్ తొలి నామినేషన్ దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ లైవ్ ద్వారా అప్డేట్స్ అందిస్తారు. నుమాన్, ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్లకు సంబంధించి కూడా ఒకవైపున తొలి నామినేషన్ దాఖలైనట్లుగా తెలుస్తోంది. ఏంటి అప్డేట్స్? ఎస్ నవీన్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్లు కొనసాగనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుందని చెప్పొచ్చు. 22వ తేదీన నామినేషన్ల పరిశీలన, దాని తర్వాత 24వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ జరగనుందని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో మొదటి నామినేషన్ స్వతంత్ర అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్ అనే అభ్యర్థి ఏదైతే తన 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మరోవైపు రిటర్నింగ్ అధికారి కార్యాలయం దగ్గర మాత్రం పూర్తిగా పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇటు షేక్పేట్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి రిటర్నింగ్ కార్యాలయంలో పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తం దాదాపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దాదాపు 4000 మంది సిబ్బంది విధుల్లో పాల్గొనున్నారు. సో ఇప్పటికే ఇటు జూబ్లీహిల్స్ కి సంబంధించినటువంటి ఉప ఎన్నికల నేపథ్యంలో పకడ్బందీగా ఎలక్షన్ కమిషన్ కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మాత్రము మొదటి నామినేషన్ రిటర్నింగ్ అధికారి స్వీకరించారు. సిలివేరు శ్రీకాంత్ అనే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. ఇక దాంతో పాటు ఏదైతే మొత్తం కూడా ఈసారి స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక ఈసీ కూడా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక 15వ తేదీన ఏదైతే బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక 20వ తేదీన కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసేటటువంటి అవకాశం ఉంది. సో ఈ రోజు మధ్యాహ్నం కానీ సాయంత్రం తర్వాత బీజేపీ అభ్యర్థిని కూడా ప్రకటించేటటువంటి అవకాశం అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రమే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఏదైతే నోటిఫికేషన్ కి గెజిట్ విడుదల కావడంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ రోజు నామినేషన్లు స్వీకరిస్తారు. వచ్చేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు 100 మీటర్స్ లోపలే ఏదైతే వారు కేవలం 4గురితో మాత్రమే లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. 100 మీటర్ల వరకు మాత్రమే పూర్తిగా ఎక్కడికక్కడ ఆంక్షలు అమల్లో ఉంటాయని కూడా ఇప్పటికే హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. దాంతోపాటు ఏదైతే 45 సమస్యాత్మక ప్రాంతాలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి 45 సమస్యాత్మక ప్రాంతాలను కూడా ఇప్పటికే ప్రకటించారు. సో ఆ ప్రాంతాల్లో పటిష్టమైనటువంటి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రెహమత్ నగర్, బోరబండ, దాంతోపాటు యూసుఫ్ కూడా ఈ ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నట్లు కూడా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ అయితే ప్రకటించినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికి మాత్రం మొదటి నామినేషన్ దాఖలైంది. 21వ తేదీ వరకు అయితే ఈ నామినేషన్ల ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో ఈ రోజు మధ్యాహ్నం తర్వాత మరికొన్ని స్వతంత్ర అభ్యర్థులు మరికొంతమంది కూడా నామినేషన్లు వేసేటటువంటి అవకాశం ఉంది. ఇక 15వ తారీఖు తర్వాత ఆ త్రిపురాకి సంబంధించినటువంటి రీజనల్ రింగ్ రోడ్ కి సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారు కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. నవీన్, మొత్తానికైతే చూస్తున్నాము జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాత్రం హాట్ గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో అందులో భాగంగానే ఇప్పుడు కీలకమైనటువంటి ఘట్టం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ అయితే ప్రారంభమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు.